రైతన్నల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. దిల్సుఖ్ నగర్ లోనో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లి నిరుద్యోగ యువకుల్ని అడిగితే రాక్షస పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో అందరినీ బాధల్లో పెట్టినావు. నువ్వు మోసం చేయండి ఎవరినుందా? ఈ పోలీసులను కూడా మోసం చేసినావు. పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, పోలీసులకు ఇచ్చే టీఏ బిల్లులు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి ఇచ్చే స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, పోలీసుల బండ్లలో డీజిల్ కు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బరాబర్ ప్రతి స్టేషన్ కు నెలకు 75,000 వచ్చినాయి. 3 నెలలకు సరెండర్ లీవ్ వచ్చింది, నెల నెల టీఏ బిల్లులు వచ్చినాయి. నువ్వు పోలీసులు కూడా మోసం చేసినావు. నువ్వు మోసం రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఇవాళ మహిళలకు మోసం. నువ్వు మోసం చేయని సెక్షన్ ఏమన్నా ఉన్నదా? ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు. ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళొస్తా అనేది పగటి కళ, మర్చిపోయిగా. నువ్వు మళ్ళొచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది. కొడంగల్కి వెళ్ళాలంట రోడ్డు. ఆ రోడ్డు ఈ రోజు మరి ఇచ్చిన పోలీసులకు నేను ఒక మాట చెప్తాను.